టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా నిలిచి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు చిరంజీవి. ఎన్నో ఏళ్ల నుండి ఇండస్ట్రీలో కొనసాగుతూ టాలీవుడ్ టాప్ హీరోలలో మొదటి స్థానంలో ఉన్నాడు. స్వయం కృషితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి డాన్స్ ఫైట్స్ కి కొత్త ట్రెండ్ తెచ్చారు. స్టెప్స్ వేయాలంటే ఆయన తర్వాతే ఇప్పుడొస్తున్న స్టార్ హీరోలకు ఆయన స్ఫూర్తి. అయితే చిరంజీవి కెరీర్ లో ఆయనతో సమానంగా స్టెప్స్ వేస్తూ నటన కనబరుస్తూ సరిజోడిగా నిలిచిన స్టార్ హీరోయిన్స్ విషయంలోకి వెళ్తే అందులో మొదటగా రాధికాని ప్రస్తావించాలి. తొలి రోజుల్లో న్యాయం కావాలి, జ్వాల, పట్నం వచ్చిన పతివ్రతలు, దొంగ మొగుడు వంటి ఎన్నో హిట్స్ లో ఈ జంట కలిసి నటించారు. అభిలాష మూవీ ఈ జంటకు మంచి పేరు తెచ్చింది. ఇక రాధా విషయానికి వస్తే కొండవీటి దొంగ, యముడికి మొగుడు, దొంగ, రాక్షసుడు, అడవి దొంగ వంటి చిత్రాల్లో డాన్సుల్లో చిరంజీవికి సరైన జోడీగా నిలిచింది. ఇక ఆ తర్వాత ప్రస్తావిస్తే లేడీ అమితాబ్ విజయశాంతి. ఈమె చిరంజీవికి సరిగ్గా సూట్ అయింది. చూడచక్కని జంటగా వెండి తెరపై వెలిగారు. అతకు యముడు, అమ్మాయికి మొగుడు, పసివాడు ప్రాణం, యముడికి మొగుడు, గ్యాంగ్ లీడర్ ఇలా పలు ఇండస్ట్రీ హిట్స్ లో చిరంజీవితో సమానంగా విజయశాంతి డాన్సులు చేసి ఔరా అనిపించింది. దాదాపు 19 సినిమాలలో వీళ్ళిద్దరు కలిసి నటించారు. అలాగే చిరంజీవితో సమానంగా యాక్టింగ్ లో అదరగొట్టిన నటి సుహాసిని. మగ మహారాజు, ఛాలెంజ్, విజేత, ఆరాధన, మంచి దొంగ, రాక్షసుడు, కిరాతకుడు ఇలా 10 సినిమాల్లో చిరంజీవితో జోడీ కట్టి మెప్పించింది. భానుప్రియ విషయానికి వస్తే ఖైదీ నంబర్ 786, చక్రవర్తి, దొంగ మొగుడు వంటి సినిమాలతో చిరు పక్కన నటించి అందం అభినయంతో అలరించింది. శుభలేఖ, ఖైదీ, చట్టంతో పోరాటం, వేట వంటి దాదాపు అరడజన్ సినిమాల్లో చిరుకి మంచి జోడీగా సుమలత నిలిచింది. అల్లుడా మజాకా, ఇద్దరు మిత్రులు వంటి సినిమాల్లో చిరంజీవితో కలిసి రమ్యకృష్ణ జోడీ కట్టి మెప్పించింది. ఇంద్రా వంటి ఇండస్ట్రీ హిట్ మూవీస్ లో నటించిన సోనాలి బింద్రే నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అందుకే శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలో కూడా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆట కావాలా పాట కావాలా అంటూ చిరుతో ఆడిపాడిన సిమ్రన్ మొదటగా అన్నయ్య మూవీలో చేసి తర్వాత డాడీ, మృగరాజు మూవీస్ లో నటించే అవకాశం దక్కించుకుంది. ఇక రాజకీయాల్లోకి వెళ్ళాక మళ్లీ ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటనతో మెప్పించింది. మెగాస్టార్ సరసన నటించిన అందరి హీరోయిన్లలో ఎవరు నెంబర్ 1 అని మీరు అనుకుంటున్నారు? చిరంజీవితో బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎవరిదో మీరే చెప్పండి. విజయశాంతి, రాధిక, భానుప్రియ, రమ్యకృష్ణ లేదా మరెవరైనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.